వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఏపీ రాజకీయం ఎవరు ఊహించని విధంగా సరికొత్త మలుపు తిరుగుతుంది. తెర వెనుక నడుస్తున్న ఆ గుప్త వ్యూహాల వెనుక అసలు కథ ఏంటి? కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల మార్కు వేళ సీన్ వేగంగా మారుతుంది. ఇటు వైసీపీ కూడా పక్కా ప్లాన్తో సరికొత్త బాంబు పేల్చడానికి రెడీ అయ్యింది. గోదావరి జిల్లాల వేదికగా మొదలైన ఈ కాపు రాజకీయం ఎటు దారితీస్తుంది? రామచంద్రపురం భేటీ తర్వాత తెరపైకి వస్తున్న కొత్త లెక్కలు ఏంటి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ కేడర్ ఎందుకు మౌనంగా ఉంటుంది? పవన్ గురించి ఎవరు మాట్లాడొద్దని పేర్ని నాని చేసిన హెచ్చరిక వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఈ వ్యూహాత్మక మౌనం వెనుక వైసీపీ వేస్తున్న పెద్ద స్కెచ్ ఏమై ఉంటుంది? అటు కూటమి నేతలు కూడా పాత కాపు రిజర్వేషన్ల అంశాన్ని మళ్లీ ఎందుకు తవ్వుతున్నారు? విశాఖ, తిరుపతి వేదికలుగా జరగబోయే తదుపరి మీటింగ్స్ లో ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో మునుపెన్నడూ లేనంతగా సరికొత్త వ్యూహాల వేడి రాజుకుంటుంది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అటు ప్రతిపక్ష వైసీపీ సైతం అధికార పక్షాన్ని గట్టిగా టార్గెట్ చేసేందుకు పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో జరిగిన వైసీపీ కాపు నేతల సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఈ భేటీతో ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా కాపు సామాజిక వర్గ హీట్ ఊపందుకుంది. వైసీపీ కాపు నేతల ఈ వ్యూహాత్మక అడుగుతో రాజకీయ లెక్కింపులు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి. మరోవైపు కూటమికి చెందిన కాపు నాయకులు సైతం రంగంలోకి దిగి వైసీపీని గట్టిగా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. సరిగ్గా ఇదే సమయంలో కాకినాడ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కులాల ప్రస్తావన తెస్తూ చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పరిణామాల మధ్య వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని పార్టీ క్యాడర్కు ఇచ్చిన లీక్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా అధిష్టానం మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తుంది. కూటమి ప్రభుత్వం దూకుడు పెంచిన వేళ వైసీపీ అధిష్టానం మైండ్ గేమ్ పాలిటిక్స్ కు తెరలేపింది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా వైసీపీ ఒక ఆసక్తికరమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కేవలం ఆటలో అరటిపండు మాత్రమేనంటూ పేర్ని నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఆయన ఏ విషయాలపై మాట్లాడినా వైసీపీ సోషల్ మీడియా విభాగం కానీ క్యాడర్ కానీ స్పందించవద్దని కరాఖండిగా చెప్పారు. వైసీపీని కార్నర్ చేస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న విపరీతమైన ప్రచారానికి కౌంటర్గా పేర్ని నాని ఈ వ్యాఖ్యలు చేశారు. విజయవాడ సాయికృష్ణ ఎపిసోడ్ను ఆసరాగా చేసుకుని కూటమి నేతలు వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కూటమి నేతలు ఎన్ని విమర్శలు చేసినా వైసీపీ శ్రేణులు మాత్రం సంయమనం పాటిస్తూ సొంత కార్యాచరణపైనే ఫోకస్ పెట్టాయి. పవన్ కళ్యాణ్ తాజాగా కాకినాడలో మాట్లాడిన మాటలపై వైసీపీ అంతర్గత వర్గాల్లో లోతైన విశ్లేషణలు సాగుతున్నాయి. కూటమి నుండి ఎలాంటి కౌంటర్లు వచ్చినా తమ కాపు నేతల ప్రాంతీయ సమావేశాలను ఆపే ప్రసక్తే లేదని వైసీపీ తేల్చి చెప్పింది. వచ్చే వారం విశాఖపట్నంలోనూ ఆ తర్వాత ఆధ్యాత్మిక నగరి తిరుపతిలోనూ వరుసగా భేటీలు నిర్వహించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. పవన్ కళ్యాణ్ విషయంలో స్పందించవద్దనే ఈ సరికొత్త వ్యూహం భవిష్యత్తులో వైసీపీకి ఎలాంటి రాజకీయ మైలేజ్ ఇస్తుందో వేచి చూడాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత సున్నితమైన కాపు రిజర్వేషన్ల అంశం మరోసారి తెరపైకి వచ్చి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. గతంలో వైఎస్ జగన్ సీఎం హోదాలో కాపు రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలను ప్రత్యర్థులు ఇప్పుడు గట్టిగా గుర్తు చేస్తున్నారు. జగన్ నాడు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలను ప్రస్తావిస్తూ కూటమి నేతలు వైరి వర్గాన్ని గట్టిగా ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఈ కాపు రిజర్వేషన్లను అమలు చేయగలదా అనే సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఇటు రిజర్వేషన్ల సెంటిమెంట్ రగులుతుండగానే అటు కాపు నేతల ఐక్యత పేరుతో రీజనల్ మీటింగ్స్ ఊపందుకున్నాయి. ఈ పొలిటికల్ టెన్షన్ల మధ్య పవన్ కళ్యాణ్ మాట్లాడే ఏ అంశంపైన రియాక్ట్ కావద్దంటూ పేర్ని నాని స్పష్టమైన గైడ్ లైన్స్ ఇచ్చారు. ఈ ఆదేశాల వెనుక వైసీపీ పెద్దల సరికొత్త భవిష్యత్తు ముందస్తు ప్రణాళికలు ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు రిజర్వేషన్ల సెంటిమెంట్, మరోవైపు పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే వ్యూహాలతో రాజకీయం రసవత్రంగా మారింది. ఇటు కూటమి ప్రభుత్వం, అటు వైసీపీ కాపు నేతలు ఇద్దరూ ఈ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు ఎవరి లెక్కల్లో వారున్నారు. రాబోయే రోజుల్లో ఈ రిజర్వేషన్ల అంశం కూటమి ప్రభుత్వానికి ఎలాంటి సవాల్ విసురుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సెంటిమెంట్ పాలిటిక్స్ చివరకు ఏపీ రాజకీయ యవనికపై ఏ తరహా మార్పులకు కారణమవుతుందో చూడాలి. కూటమి
ప్రభుత్వం 2 ఏళ్ల పాలనా కాలం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ పిక్చర్ సరికొత్తగా మారుతుంది. అధికార పక్షం తన డెవలప్మెంట్ పొలిటికల్ ఎజెండాతో ముందుకు దూసుకుపోతుంటే ప్రతిపక్షం కూడా అంతే ధీటుగా వ్యూహాలు రచిస్తోంది. ఈ పొలిటికల్ క్లాష్లో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో వైసీపీ కాపు నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సడన్ మీటింగ్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చలకు, సరికొత్త లెక్కలకు బలమైన పునాది వేసింది. దీనికి కౌంటర్గా కూటమిలోని కాపు సామాజిక వర్గ నేతలు సైతం ఏకమై వైసీపీ అజెండాను తిప్పికొట్టేందుకు సిద్ధమయ్యారు. కాకినాడ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కులాల సమీకరణాల వ్యాఖ్యలు ఈ పొలిటికల్ హీట్ను మరింత పెంచాయి. కూటమి ఎంతగా రెచ్చగొట్టినా సరే వైసీపీ కాపు నేతలు మాత్రం విశాఖ, తిరుపతి నగరాల్లో తమ తదుపరి యాక్షన్ ప్లాన్ మీటింగ్స్ కు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇరుపక్షాల ఈ నువ్వా నేనా అనే ప్రతి సవాళ్ల పర్వం ఏపీ రాజకీయాలను మరింత ఆసక్తికరమైన మలుపుల వైపు నడిపిస్తుంది. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం నడుస్తున్న ఈ వ్యూహ ప్రతివ్యూహాల భవిష్యత్తుకు సరికొత్త సంకేతాలు ఇస్తున్నాయి. ఒకవైపు కూటమి ప్రభుత్వం తన 2 ఏళ్ల మార్కుతో పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తుంది. మరోవైపు వైసీపీ కూడా కాపు సామాజిక వర్గ వేదికగా తన పాత బలాన్ని పుంజుకోవాలని చూస్తుంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను లైట్ తీసుకోవాలనే పేర్ని నాని సూచన కేవలం తాత్కాలికమేనా, లేక దీని వెనుక పెద్ద స్కెచ్ ఉందా అనేది తేలాల్సి ఉంది. కూటమి నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూనే వైసీపీ కాపు నేతలు తదుపరి సభలకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. విశాఖ, తిరుపతి వేదికలుగా జరగబోయే సదస్సులు ఈ రాజకీయ సస్పెన్స్ కు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అటు కాపు రిజర్వేషన్ల అంశం మళ్లీ తెరపైకి రావడం అధికార కూటమికి కూడా ఒక పరీక్షగా మారబోతుంది. గతంలో జరిగిన పరిణామాలను గుర్తు చేస్తూ ఇరు పక్షాలు తలపడుతూ ఉండడంతో ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఉత్కంఠ రేపుతుంది. ఈ మైండ్ గేమ్ పాలిటిక్స్ లో చివరికి ఏ పార్టీ వ్యూహం పారుతుందనేది కాలమే నిర్ణయించాలి. పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్న ఈ సరికొత్త రాజకీయం రాష్ట్రంలో ఎలాంటి సమీకరణాలకు దారితీస్తుందో చూడాలి.